నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మన హెల్త్ చెకప్‌కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు డాక్టర్ గారు అంటూ ఉంటారు, బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంది అని. అయితే చెడు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఒకవేళ దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ నవీన్ కుమార్ గారు. మరి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సార్ ఇప్పుడు కొలెస్ట్రాల్‌కి సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయండి? సో, నార్మల్‌గా కొలెస్ట్రాల్‌లో మనకి పారామీటర్ లిపిడ్ ప్రొఫైల్ అనేది మనం మామూలుగా చేస్తాం. దాంట్లో మన కొలెస్ట్రాల్ సబ్ డివిజన్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి గుడ్ కొలెస్ట్రాల్ కొన్ని ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కొన్ని ఉంటాయి. సో, దాంట్లో మనం ఫస్ట్‌గా చూడాల్సిందంటే విచ్ ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం బాగా కాన్సంట్రేట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్లనే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ పెరిగిన కొలెస్ట్రాల్ మన బ్లడ్ వెజల్స్‌లో డిపాజిట్ అయ్యి మనకి హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద చూసినప్పుడు కొలెస్ట్రాల్‌లో ట్రైగ్లిజరైడ్స్ అనేది ఉంటుంది. సో, మన కొలెస్ట్రాల్ మెటబాలిజం ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్‌లో ఫస్ట్ మన ట్రైగ్లిజరైడ్స్ నుంచి అవి డిఫరెంట్ మెటబాలిక్ లివర్‌లో మాడిఫై అవుతూ డిఫరెంట్ ఫేజెస్‌లో డిఫరెంట్ కొలెస్ట్రాల్ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. విత్ బాడీ ఎంజైమ్స్ యాక్షన్ వల్ల. సో, దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎర్లీ కాంపోనెంట్. దాని తర్వాత మనకి హెచ్‌డిఎల్, తర్వాత ఎల్‌డిఎల్ అని వస్తూ ఉంటుంది. తర్వాత విఎల్‌డిఎల్, దెన్ ట్రైగ్లిజరైడ్స్, దెన్ కైలోమైక్రాన్స్ అనేది ఉంటాయి. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. మన దీంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏం కన్సిడర్ చేస్తామంటే ఎల్‌డిఎల్, లో డెన్సిటీ లిపిడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఎల్‌డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా కన్సిడర్. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అనేది ఉంటుంది. అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ విఎల్‌డిఎల్, సో వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అని ఉంటుంది. దాన్ని కూడా మనం బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తాం. సో, ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డిఎల్, విఎల్‌డిఎల్ అనేది మనం యూజువల్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్సిడర్ చేస్తాం. హెచ్‌డిఎల్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్‌గా మనకి బాడీ బ్లడ్ వెజల్స్ మీద యాక్ట్ చేయదు. కాబట్టి దాన్ని మనం గుడ్ కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తాం. సో, అమంగ్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో గుడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్‌డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎల్‌డిఎల్, విఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. సో, వీటిని మనం కంట్రోల్‌గా ఉంచుకోవాలి. సో, నార్మల్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్‌లో మనం ఎల్‌డిఎల్ అనేది వీ కన్సిడర్ యాస్ ఎ బ్యాడ్ టు ఎవ్రీథింగ్. సో, హార్ట్ అటాక్స్ అన్నిట్లో మనం ఎక్కువ మేజర్గా కన్సిడర్ చేసేది ఎల్‌డిఎల్ అనేది కన్సిడర్ చేస్తాం. ఆ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్‌గా లెస్ దాన్ 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. సో, ఎవరికైతే మోర్ దాన్ 100 ఉందో మనం వాళ్ళని కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళుగా పరిగణించాలి. కాకపోతే ఒక్కొక్క డిసీజ్ కూడా దాంట్లో మన టార్గెట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మనం ఇంకా టార్గెట్ అనేది 100 కంటే కూడా ఇంకా తగ్గించుకోవాలి. 55 వరకు కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ పడ్డ వాళ్ళకి మనం టార్గెట్ 55 వరకు కూడా కన్సిడర్ చేస్తాం. ఎవరికైతే హార్ట్ అటాక్ లేకుండా ఉన్న వాళ్ళకి మనం 100 అనేది లెస్ దాన్ 100 ఉండడం అనేది మంచిది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ లెస్ దాన్ 150 ఉంటే అది మనం నార్మల్గా పరిగణిస్తాం. అలాగే విఎల్‌డిఎల్ లెస్ దాన్ 30 ఉంటే మనం నార్మల్గా పరిగణిస్తాం. సో, ఇదే కాకుండా హెచ్‌డిఎల్ అనేది మేల్స్కి అయితే 50 పైన ఉండాలి, ఫీమేల్స్కి అయితే మోర్ దాన్ 40 ఉంటే అది గుడ్ కొలెస్ట్రాల్ కింద మనం పరిగణిస్తాం. సో, ఈ లెవెల్స్లో మెయింటైన్ చేయడానికి మనకు డైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే డైట్ అంటే ఏ విధంగా అండి? డైట్ అన్నప్పుడు మనం ఎక్కువ లో కార్బోహైడ్రేట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్. సో, మన బాడీ గ్లూకోజ్ అనేది మనకు యాక్టివిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు గ్లూకోజ్ అనేది కన్జంప్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ ఎక్కువ చేసామనుకో ఎక్కువ గ్లూకోజ్ కన్జంప్షన్ అవుతుంది. మనం ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోని తక్కువ గ్లూకోజ్ కన్జంప్షన్ అవుతుంది. ఎక్కువ గ్లూకోజ్ మనం ఏదైతే తీసుకున్నామో మన డైట్లో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఫ్యాట్. సో, మన కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ మనం ఎక్సెస్గా తీసుకొని మనం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు, ఎక్కువ మనం వర్క్ చేయనప్పుడు దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఫ్యాట్. సో, కాబట్టి కార్బోహైడ్రేట్ మనం తక్కువ తీసుకొని మనం ఎంత వర్క్ చేయగలమో అంతే తీసుకోవడం మూలంగా మనం ఆ ఫ్యాట్ డిపాజిట్ని మనం ప్రివెన్షన్ చేయగలం. సో, లో కార్బోహైడ్రేట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ ద ఫ్రైడ్ ఫుడ్స్. అంటే ఎక్సెసివ్ ఫ్రైడ్ ఫుడ్స్లో ఏమవుతుందంటే మనం డిఫరెంట్ ఆయిల్స్ వాడతాం. దాంట్లో సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో, ఎప్పుడైతే మనం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ వాడామనుకోండి అది ఎక్కువసేపు మన బాడీలో కన్వర్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, ఎప్పుడైతే మరి ఎక్కువ టైం తీసుకుంటుందో అది డిపాజిట్ అయ్యడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి మన ఫ్రైడ్ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ప్లస్ ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మూలంగా ఏంటంటే మన ప్రోటీన్ అనేది ఏమవుతుంది, అది యూజువల్గా డిపాజిట్ అవ్వదు. ప్రోటీన్ అనేది మన డైలీ యాక్టివిటీకి యూజ్ అవుతుంది. ఎక్కువగా ఉంటే మన మజిల్ మాస్కి యూజ్ అవుతుంది. యూజువల్గా అది డిపాజిట్ అవ్వదు. ప్రోటీన్ విల్ నాట్ కన్వర్ట్ ఇంటు ద ఫ్యాట్. కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకొని తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం మూలంగా మనము మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు.
సార్ ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది మనం ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలంటారు అసలు? కొలెస్ట్రాల్ మేనేజ్ చేయడానికి ఆల్వేస్ ఇంపార్టెంట్ ఈజ్ ద ఫస్ట్ లైఫ్ స్టైల్ విచ్ ఐ డిస్కస్డ్. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి మించి వేరే ఏది కూడా ఇంపార్టెంట్ కాదు. సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా లైఫ్ స్టైల్తో కూడా మాడిఫై అవ్వనప్పుడు, మనకు ఆల్రెడీ డిసీజ్ వచ్చినప్పుడు లైక్ హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, వేరే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా అదర్ జబ్బులు వచ్చినప్పుడు మనం ఇంకా అలాంటి సందర్భాల్లో కంపల్సరీగా డ్రగ్స్ అనేది వాడాలి. ఓకే. సో డ్రగ్స్లో చాలా రకాలు ఉంటుంది. స్టాటిన్స్ అనే డ్రగ్స్ ఉంటాయి, వాటిని వాడతాము. తర్వాత స్టాటిన్స్లో డిఫరెంట్ లెవెల్స్లో యాక్ట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని మన పేషెంట్ రెస్పాన్స్ని బట్టి ద పేషెంట్ ఒక డ్రగ్తో స్టార్ట్ చేస్తాం. ఆ డ్రగ్తో రెస్పాండ్ అవుతున్నాడంటే ఓకే, లేదంటే సెకండ్ డ్రగ్, థర్డ్ డ్రగ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ట్యాబ్లెట్స్తోనే వీలైనంత వరకు మనం మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్తో కన్వర్ట్ అవ్వదో, ఇప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే మన బాడీ కొలెస్ట్రాల్ కూడా మనం మెడిసిన్స్ తీసుకున్నా కానీ కంట్రోల్ అవ్వట్లేదు కొంతమందికి, బికాజ్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్ వల్ల ఆర్ మన బాడీ మెటబాలిజం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఇంకా నార్మల్ లెవెల్స్కి రీచ్ అవ్వట్లేదు. ఎవరికైతే నార్మల్ లెవెల్స్కి రీచ్ అవ్వట్లేదో వాళ్ళకి మనకి ఇప్పుడు ఇంజెక్షన్ ఫామ్స్లో కూడా మనకి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ వచ్చాయన్నమాట. ఈ ఇంజెక్షన్ మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ దానికి ఒక టైం ఉంటుంది. లైక్ ఫస్ట్ ఒక డోస్ తీసుకోవాలి, తర్వాత 3 మంత్స్కి ఒక డోసు, తర్వాత 6 మంత్స్కి ఒక డోసు, తర్వాత 12 మంత్స్కి ఒక డోసు, తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి మనం ఆ ఇంజెక్షన్ అనేది తీసుకుంటూ ఉంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నేను చెప్పిన హార్ట్ పేషెంట్స్కి అయితే మన అనుకున్న 55 వరకు రీచ్ అవ్వచ్చు. ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళు బిలో 100కి మనం రీచ్ అవ్వడానికి ఆ ఇంజెక్షన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా అది అవైలబుల్ ఉంది, మనం చాలా మందికి వాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.